హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చామదుంపల వేపుని చూపించబోతున్నానండి. ఇలా మసాలా పొడి వేసి చామదుంపలు ఫ్రై చేయండి. అందరూ ఇష్టంగా ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేసేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఇలా చామదుంపలు వేపుడు చేసేసుకొని పప్పు, సాంబార్ ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా నంచుకొని తిన్నా బాగుంటుంది. అలానే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ చామదుంపల వేపుని ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా చామదుంపల వేపుడు కోసం నేను ఇక్కడ 3/4 కేజీ చామదుంపల్ని తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజువే తీసుకున్నాను. ఇలా పెద్ద సైజు చామదుంపల్ని తీసేసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా గిన్నెలోకి వేసేసుకున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలానే డైరెక్ట్గా దుంపల్నే వేసేసుకొని ఉడికించుకోవచ్చు. నేనైతే ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ చామదుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. మీకు కావాలంటే కుక్కర్లోనైనా వేసుకొని ఉడికించుకోవచ్చండి. కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోతాయి. నేను ఈ విధంగా విడిగా ఉడికించుకుంటున్నాను. ఇలా అయితే ఒక 80% దాకా ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చామదుంపని ఇలా చాకుతో గుచ్చామంటే చక్కగా ఉడికినట్లు తెలుస్తుంది. ఇప్పుడు 80% దాకా ఇవి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని ఒక నెట్లోకి వేసేసుకోవాలి. ఇలా చామదుంపలన్నీ నెట్లో వేసేసుకొని అలానే ఉంచేసేసామంటే ఆ వేడికి మరి కాస్త ఉడికిపోతాయి. కాబట్టి ఇప్పుడు నేను పైన మరి కొంచెం చల్లటి నీళ్లు పోసేస్తున్నానండి. ఇలా చల్లటి నీళ్లు పోసేస్తే వేడి అనేది తగ్గిపోతుంది. చామదుంపలన్నీ ఇలా చల్లారేంత వరకు నీళ్లు పోసేసుకుంటే చేతితో పట్టుకున్నాం అనుకోండి, చూడండి చల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ చామదుంపల్ని తీసేసుకొని పైన తొక్కను పలుచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చామదుంపని తీసుకొని పైన తొక్క అంతా తీసేసుకోవాలి. మీకు కావాలంటే ఇలా పెద్ద సైజు ముక్కలుగానే ఫ్రై చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ చేసేసుకొని 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నానండి. పెద్ద సైజు అయితే ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న సైజు అయితే అవసరం లేదండి. ఇలానే అన్ని చామదుంపల్ని పైన తొక్కంతా వలిచేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే మనం ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకుంటే ముక్కలు అనేవి మెత్తబడిపోతాయండి. ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని ఉడికించుకుంటే తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని మనం పైన తొక్కంతా వలుచుకోవచ్చు. నేను ఈ విధంగా అన్ని కట్ చేసేసుకొని పైన తొక్కంతా తీసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో 5-6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. కొంతమంది ఫ్రై చేసుకోవడానికి మరీ ఎక్కువ ఆయిల్ వేస్తుంటారండి. అలా ఏమీ అవసరం లేదు. ఇలా 5-6 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉడికించి వేయించుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇలా ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న చామదుంప ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. చామదుంప ముక్కలన్నీ వేసేసుకున్నాక వీటిని వేసుకోగానే కదపకూడదండి. కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి, లేకపోతే ముక్కలన్నీ మెత్తపడతాయి. చామదుంపలు వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలని తీసుకొని వెల్లుల్లిపాయలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఏమి తొక్క తీయని అవసరం లేదండి, ఇలానే వేసేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, అలానే ఒక స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే ఇందులోనే 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా కారం కూడా వేసేసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మరొక పక్క స్టవ్ మీద చామదుంపల్ని కూడా 1 నిమిషం ఆగి ఈ విధంగా కలుపుకోవాలండి. చామదుంపల్ని వేసిన వెంటనే కలపకుండా ఇలా 1 నిమిషం ఆగి కలిపామంటే చామదుంపలు చక్కగా ఫ్రై అవుతాయి, ముక్కలు కూడా మెత్తపడకుండా ఉంటాయి. ఇలా వేయించుకుంటే కనుక ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనం బంగాళదుంప ఫ్రై చేసుకుంటాం కదండి, ఆ విధంగానే వీటిని కూడా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా అన్ని ఎర్రగా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకోవాలి. ఇలా వేయించుకుంటే కనుక ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టదు. ఇలా ఆయిల్ అంతా తీసేసుకున్నాక చూడండి ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచాను. చామదుంపలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు అంతా కలిపేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిన తర్వాత చామదుంపని ఇలా సైడ్స్కి వేసుకొని మధ్యలో ఉన్న ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కారం అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కారాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక కొంచెం ఆయిల్ తగ్గిందనుకోండి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా కారాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నాకైతే కొంచెం ఆయిల్ తగ్గిందండి, అందుకని మరొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ మసాలా కారాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా కారము చామదుంపలు అన్నిటినీ కలిపేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ కారం అంతా చామదుంపలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగా రుచిగా ఉంటుందండి. పప్పు, సాంబార్ ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా నంచుకొని తినేసేయచ్చు, లేదంటే అన్నంలో కలుపుకొనైనా నంచుకొని తినేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టలేదు కదా. కొద్దిగా ఇలా మసాలా కారం వేసేసుకొని సైడ్ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే మా పిల్లలకి ఎప్పుడు ఇదే చేసి పెడతాను. చాలా రుచిగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలానే ఈ చామదుంపల ఫ్రై మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.